బ్యూటీ ఈజ్ ఇన్ ఎవ్రీ స్కిన్ టోన్ అనేది ఇప్పుడు జనరేషన్ కి మనం ఖచ్చితంగా నేర్పించాలి. అసలు ఫస్ట్ బేబీ అమ్మాయి అని తెలియంగానే, పాప పుట్టింది అనగానే నల్లగుందా తెల్లగుందా, ఇది ఫస్ట్ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏదో చాలా ఎఫర్ట్స్ పెట్టి అది వాళ్ళ సొంత అచీవ్మెంట్ లాగా వాళ్ళకి బిరుదిస్తాం. అది ఫెయిర్ గా ఉంటే అది చాలా గ్రేట్ అన్నట్టు. మళ్ళీ మనం ఇంట్లో కృష్ణుడిని నల్లనయ్య అంటాం, రాముడిని నీలి మేఘశ్యామ అంటాం, కాళీమాత అంటాం, వీళ్ళందరినీ పూజిస్తాం. కానీ ఇంట్లో అమ్మాయి నల్లగా ఉంటే మాత్రం అది ఎవరికి నచ్చదు. బాడీ షేమింగ్ అనేది ఎక్కడ ఉండకూడదు అన్న. కలర్ వరకు ఎందుకు? నల్లగుంటే నలుపు, లావు ఉంటే లావు, సన్నగుంటే సన్నం అంటారు, పొట్టు ఉంటే పొట్టు అంటారు, పొడుగు ఉంటే ఏంటి మరీ ఇంత పొడుగు ఉంది, ఈమెకి మ్యాచ్ ఎక్కడి నుంచి తెస్తావు అంటే, ఇంక అమ్మాయి అంటే చెక్కిన శిల్పంలా ఉండాలా? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? సో బాడీ షేమింగ్ అనేది అలౌ చేయొద్దండి. సో ఫస్ట్ పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ ఫస్ట్ మీ ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో అమ్మాయి కనుక ఉంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, ద వే యు ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్, ద వే యు ఆర్, అంతే. అది చెప్దాం. బ్యూటీ ఈజ్ ఇన్ ఎవ్రీ స్కిన్ టోన్. ఎలాంటి ఫిజిక్లో అయినా, ఎలాంటి షేప్లో, ఇట్స్ ఇన్ ఆల్ సైజెస్ అండ్ ఆల్ షేప్స్.